నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే విధ్వంసం అయిపోతుంది, రాష్ట్రం సర్వనాశనం చేసేస్తాడు, రాక్షస పాలన అయిపోతుంది అని చెప్పేసేసి. అసలు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలు వాళ్ళు వెతుక్కుంటే, వాళ్ళు 1983 నుంచి కూడా పత్రికలు, టీవీలపైనే ఎక్కువగా ఆధారపడి వాటి ప్రచారంలోనే వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. వారి ద్వారా తెలుగుదేశం ఒక్కటే మంచిది, బాగా పరిపాలిస్తుంది, అద్భుతంగా పరిపాలన చేస్తుంది, టీడీపీలో ఉన్నటువంటి వారు దైవాంశ సంభూతులు అనేటటువంటి విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని దశాబ్దాల పాటుకి ఇలాగ నడుస్తూ వస్తూ ఉంది. ప్రజలు దాన్ని పూర్తిగా నమ్మారా? నమ్మరు. కానీ 1989లో కాంగ్రెస్ వచ్చింది, అలాగే 2004, 2009లో వరుసగా కాంగ్రెస్, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావటం జరిగింది. పూర్తిగా నమ్మరు. కానీ మళ్ళీ అధికారంలోనికి రావడానికి ప్రజలను సైకలాజికల్గా సిద్ధం చేయాలి, ప్రజల భావాన్ని మార్చాలి, ఇటువైపు ఆలోచన ఉండేలాగా చేయాలి. అంటే తమ వాళ్ళు అధికారంలో లేకపోతే రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోద్దో అనేటటువంటి కోణాన్ని చూపించగలగాలి. అదే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు, వారు పరిపాలించినటువంటి వాళ్ళు దేవతలు అనేటటువంటి విధంగా. అయితే 2019 ముందు సోషల్ మీడియా ప్రాధాన్యతను బాగా సంతరించుకుంది. వైసీపీ డబ్బులు ఇచ్చి ఎవరితోనూ చేసుకోలే, అలాగే వైసీపీ నుంచి ఎవరు డబ్బులు తీసుకోకుండా చేసినటువంటిదే. కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం పనితీరుతో చాలామంది విసిగిపోయి ఉన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేటటువంటి విధంగా అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అందులో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో, ఎంతవరకు అవాస్తవమో అనేటటువంటి దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇందులో జనసేన ఉంది, అప్పుడు బీజేపీ కూడా ఉన్నది. అప్పట్లో వాళ్ళు కూడా వ్యతిరేకం. అలాగే తటస్థులు కూడా చాలామంది ఈ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటటువంటిది ప్రభుత్వాన్ని ఆ విధంగా దెబ్బ కొట్టింది. అప్పుడు దాని ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి కారణమైంది. సోషల్ మీడియా ప్రధానమైనటువంటి మీడియాలను కూడా దాటి తీసుకెళ్తుంది అన్నటువంటి నమ్మకం కలిగాక ఇంకా వీళ్ళు దానిపైన పడ్డారు. 2019 తర్వాత భారీ ఎత్తున యూట్యూబ్ ఛానల్ను ప్రమోట్ చేయటం, గట్టిగా మాట్లాడేటటువంటి మహిళలను తయారు చేయటం, వాళ్ళకి ట్రైనప్ చేయటం, అధికార ప్రతినిధులను ఎలా మాట్లాడతారో అలా ట్రైనింగ్ చేయటం, వీళ్ళకి కూడా ట్రైన్ చేసి తద్వారా జగన్ దుర్మార్గుడు, విధ్వంసం చేస్తాడు, దుర్మార్గ పాలన చేస్తాడు, రాక్షస పాలన రాజ్యం వెళ్తుంది అనేటటువంటి విధంగా సంక్షేమ పథకాలు ఏమంత గొప్ప కాదు, నవరత్న పథకాలు ఇచ్చాడు కదా, ఏమంత గొప్ప కాదు, ఎవరైనా బటన్ నొక్కేయగలరు, బటన్ నొక్కడమే కదా అన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆ బటన్ చంద్రబాబు గారు ఎందుకు నొక్కలేకపోతున్నారని ప్రజలు అడుగుతున్నారు. అదే సందర్భంలో దీనివలన రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ సంక్షేమ పథకాల వలన అభివృద్ధి లేదు అనేటటువంటిది ప్రజల్లోనికి తీసుకెళ్ళటం, ఇట్లా రకరకాలైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్లాగా అమరావతి అని, 3 రాజధానులు, ఇట్లాంటివన్నీ ప్రజలకు వ్యతిరేకత వచ్చేటటువంటి విధంగా చేయగలిగారు. అప్పుడు చేయగలిగారు. దానికి కౌంటర్ వేయటంలో వైసీపీకి చేతకాలే. ఎందుకంటే ముందు ఏ సోషల్ మీడియా అయితే వైసీపీకి అనుకోని అదృష్టం తీసుకొచ్చిందో దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు కొంతమందిని, ఒక 500 మందిని 600 మందిని నియమించుకుని దాని ద్వారా వారి కార్యకలాపాలు అవన్నీ చేసుకున్నారు. అది చూసి మిగతా వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక 2-3 గ్రూపులుగా సోషల్ మీడియా విడిపోయింది. జగన్ను పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడినా దానికి ఆన్సర్ చేయడం మానేశారు. జగన్ కూడా నా వల్లనే గెలిచాము, నేనే గెలిపించాను అనేటటువంటి భావనలో ఉన్నారు. ఆయన కూడా వదిలేశారు. దాని ఇంపాక్ట్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అది ఇంకా అన్ని పార్టీలు కలిసి ఇవి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడడం, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు వైసీపీకి వ్యతిరేకం కావటం, అట్లాగే ఈ కాంగ్రెస్ వ్యతిరేకం కావటం, ఇన్ని పార్టీలు కూడా వ్యతిరేకం అవ్వటం, ఆ విధంగా ఇప్పుడు ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది. జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోంచి దిగిపోవటానికి కారణమైంది. ఇప్పుడు జగన్ మరలా అధికారంలోనికి రాకుండా వచ్చేస్తాడేమో అని చెప్పేసి క్రైసిస్ సిచ్యువేషన్లో షర్మిల గారిని దించడం, మాట్లాడించడం, సునీత మాట్లాడడం, అలాగే కమ్యూనిస్టులు విషయమైతే వాళ్ళు పొత్తు లేకపోయినా పొత్తు ఉన్నట్లుగానే అట్లాగా మాట్లాడడం, ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి వాళ్ళు నటించే విధంగా ఆయా నాయకులు సంబంధించినటువంటి తీరు, కమ్యూనిస్టులు కూడా వాళ్ళ పొత్తులో లేకపోయినా పొత్తులో ఉన్నట్టుగా అట్లాగా వాళ్ళు ఒక మాట జగన్మోహన్ రెడ్డి వైపు పాజిటివ్గా మాట్లాడితే మిగిలినవన్నీ కూడా ఆ ప్రభుత్వంలోకి అనుగుణంగా మాట్లాడేటటువంటి పరిస్థితి. మరి జనసేన, బీజేపీ ఇవి కూటమిలో భాగమే, ప్రభుత్వంలో భాగమే. కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా అవి ప్రచారం చేస్తాయి.
ఇదే సమయంలో ఇప్పుడు కొత్తగా హిందుత్వవాదాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే హిందూ మతాన్ని నాశనం అయిపోద్ది, హిందుత్వం అన్నది పోతుంది, అది చేస్తాడు ఇది చేస్తాడు అనేటటువంటి విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇది ఒక పాయింట్. అయితే ఇక రెండవది, ఇప్పుడు తాజాగా జగన్ అధికారంలోనికి వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందట్టు ఏబి వెంకటేశ్వరరావు గారి రూపంలో ఒక బాణాన్ని విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జట్టు కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేసేసాడు, నాశనం చేసేసాడు అనేటటువంటి విధంగా ఇంకా వీళ్ళని ఇప్పుడు దించుతున్నటువంటి పరిస్థితి. మరి పబ్లిక్లోకి ఈ విధంగా తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి సంక్షేమ పథకాలకు అభివృద్ధి, ఇప్పుడు కూటమి సర్కారు ఇస్తామన్నది సూపర్ 6 అభివృద్ధి చేస్తాం, దీని మీద ఏమైనా అడిగితే ఈ విధంగా డైవర్షన్, ఎదురుదాడి దిగేటటువంటి విధంగా ఒక వ్యూహం అయితే సర్వసన్నద్ధము సిద్ధం అవుతుంది అన్నటువంటిది ఇంకా చెప్పకనే అర్థం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ తట్టుకోగలిగి అభిమన్యుడిలాగా, మహాభారతంలో అభిమన్యుడు వెళ్ళగలుగుతాడు పద్మవ్యూహంలోనికి, కానీ అటు నుంచి రావటం తెలియదు. అలాగే అర్జునుడికి వెళ్ళటం రావటం తెలుసు, కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి వాళ్ళ పెదనాన్న ధర్మరాజు గారు, భీముడు, ఇట్లా వీళ్ళందరూ కూడా నాతో వస్తారని చెప్పేసి ఆయన ముందు వెళ్ళిపోతాడు. సైంధవుడు వీళ్ళని అడ్డగించేస్తాడు. అప్పుడు ఆయనకి వెళ్ళడమే తెలుసు, రావడం తెలియదు, కాబట్టి అభిమన్యుడు అక్కడ మరణించడం అవుతుంది. సైంధవుడి రూపంలో ఆయన అభిమన్యుడు మరణిస్తాడు. మరి ఇక్కడ ఇంతమంది సైంధవులు ఉన్నారు, ఇంతమంది సైంధవుల రూపంలో జగన్ని అధికారంలోనికి రానివ్వకుండా చేయటానికి ఏ